స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సూపర్ 6లో భాగంగా రైతులకు కూడా ఈరోజు ఆర్థిక పరిపుష్టి కల్పించడంలో తమదైన శైలిలో వ్యవహరించిందనడానికి అన్నదాత సుఖీభవ మొదట విడత ఖాతాల్లో జమ అయిన తర్వాత రైతులందరూ కూడాను ఈరోజు ఆనందంతో వెల్లువెత్తుతున్నారు. అందులో భాగంగానే శ్రీకాకుళం నియోజకవర్గం గారకు సంబంధించిన రైతులందరూ కూడాను అన్నదాత సుఖీభవ డబ్బులు పడిన తర్వాత మదుపులకు అది ఏ విధంగా తోడ్పడి అనడానికి చూస్తున్నాం. ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి వారందరూ కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వ కృతజ్ఞతగా ఈరోజు సంబరాలు చేసుకునే పరిస్థితి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఇచ్చినట్టు హామీలు నెరవేర్చేందుకు ఏడాది కాలంలో ఆర్థిక లేమితో కొట్టుమిట్టినటువంటి ఆర్థిక సంక్షోభం ఆంధ్రప్రదేశ్ను గాడిలో పెట్టి సంపదను సృష్టించి ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చడం, అన్నదాతకు ఆదుకోవాలనే వారి తాలూకు దృక్పథం. ఈ పరిణామాలన్నీ కూడా సంబరాన్ని మిండంటున్నాయి. అందులో అతిశక్తి లేదు. ఈ విషయంపై మనతో మాట్లాడి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకరరావు చూస్తే కనుక సూపర్ 6 ఒక్కటొక్కటిగా అమలు అవుతున్నాయి. అందరిలో కూడాను ఒక నమ్మకంతో పాటు సంతోషం కూడా వెల్లువెత్తుంది. రైతులకి మొదటి ఏడాది ఇవ్వలేదు, రెండో ఏడాది ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. వారికి ఎటువంటి సమాధానం చెప్తారు? ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు, గతంలో అతను నవరత్నాలు అని చెప్పి నవ మోసాలు చేసిన పరిస్థితి. ఈవేళ ప్రతిదీ ఏదైతే సూపర్ 6 మనం మాట ఇచ్చామో రేపు 15వ తారీఖున మహిళలకు కూడా ఉచిత బస్సు ఇవ్వబడుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం 6,000తో కలిపి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. మొదటి విడతగా 7,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాలో వేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో వర్షాలు అరకొరగా ఉన్నప్పుడు కూడా మొత్తం రిజర్వాయర్లన్నీ కూడా 90% నిండి కొండల్లా రాష్ట్ర వ్యాప్తంగా తొణికిసలాడుతున్నాయి. అది అందరికీ తెలిసిందే. అలాగే మిర్చి రైతులకు కానీ అలాగే మామిడి రైతులకు కానీ గిట్టుబాటు ధర కూడా కల్పించడంలో మనం సఫలీకృతమయ్యి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళకి గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం జరిగింది. శత్రువులు ఇద్దరు, కాకపోతే రాజకీయంలో మాత్రం శత్రుత్వం చాలా పీక్ స్థాయిలో ఉంటుంది. మొన్న రాజకీయ ఆజాత సెక్రటరీ చెప్పిన మాజీ మంత్రి పక్కన కూర్చున్న ఆ క్షణం గొంతు శంకర్ ఎలా ఫీల్ అయ్యారు? ఈ ర్యాలీలో ఇప్పుడు అది అవసరమా అన్న? ఇప్పుడు మేము వెళ్ళాం, కూర్చున్నాం, ఆయన వచ్చారు, పెద్దవారుగా మర్యాద ఇచ్చాము, నమస్కారం పెట్టాము. ఆ క్షణాలు ఎలా ఏ విధంగా తీసుకున్నారు? అటువంటి పరిణామాలు భావించారు. ఆయన వయసులో పెద్ద, ఆయన రాజకీయంలో సీనియర్ నాయకులుగా చేశారు ఆయన. సో అలాంటి వ్యక్తి వచ్చినప్పుడు మనం మర్యాదగా లేచి నమస్కారం పెట్టడం ధర్మం. అలాగే ఆరోగ్యం ఎలా ఉందని అడిగాం. అది ఏముంది, దానికి ఏముంది పెద్ద ఇష్యూ చెప్పండి. రాజకీయ శత్రుత్వం ఎలా ఉన్నా కూడాను వ్యక్తులుగా గౌరవించేటటువంటి తత్వానికి మాత్రం గొండు శంకర్ కనెక్ట్ అయ్యే రక్షణం. దేని పని దాందే. ఆయన అన్నారు, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లాని అభివృద్ధి చేశారు, తెలుగుదేశం ప్రభుత్వం అవ్వలేదని. దానికి త్వరలో కౌంటర్ ఇస్తాను. రాజకీయంగా ఎదుర్కొంటాం. మీ మధ్యన ఆ డిస్కషన్ వచ్చింది? అదే రాలేదు, జస్ట్ విష్ చేసాము. ఆయన విష్ చేశారు, అక్కడ ఆర్డీఓ గారికి పరిచయం చేసాం, అంతవరకే. హెల్త్ ఆ మధ్యన బాగోలేదని తెలిసింది కనుక ఎలాగుందని అడిగాం. బాగుంది, హెల్త్ బాగుందని చెప్పారు, అంతవరకే. ఇంకేముంది కనుక ప్రస్తుతం మాత్రం రాష్ట్రం మొత్తం మీద రైతులందరూ కూడాను ఏదైతే అన్నదాత సుఖీభావ ప్రస్తుతం మాత్రం ఏదైతే అన్నదాత సుఖీభావలో భాగంగా ట్రాక్టర్ డ్రైవింగ్ చేసే ఎమ్మెల్యే గారు కూడాను దానికి ఈరోజు సిద్ధమయ్యే పరిస్థితి. ఈ పరిణామాలన్నీ కూడాను ప్రస్తుతం రాష్ట్రంలో మాత్రం వ్యవసాయం దండగా అన్నటువంటి పదానికి మాత్రం స్వస్తి చెప్పి ఈరోజు వ్యవసాయానికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిణామాలు కూటమి ప్రభుత్వం కల్పించింది. విత్తనాల దగ్గర నుండి గిట్టుబాటు ధర, అదేవిధంగా ఆర్థిక పరిపుష్టి, కానీ అప్పులు చేసి ఈరోజు మదుపులు పెట్టే పరిణామాలకు చెక్ పెట్టి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా 20,000 రూపాయలు ఈరోజు 3 విడతలుగా కేంద్ర రాష్ట్రం PM కిసాన్ కింద, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మాత్రం చేసినటువంటి ఈ ప్రయత్నాలు వ్యవసాయానికి మాత్రం అందరూ కూడా ఆకర్షితులు అవుతారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరోసారి అన్నపూర్ణగా మారే పరిణామాలు మాత్రం కూటమి ప్రభుత్వంలో చోటు చేసుకునే సుస్థిరమైన పరిణామాలు మాత్రం మనం ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కూడాను ఈరోజు అన్నదాత సుఖీభావ కింద ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో మాత్రం అప్పులు వాడకుండా ఈరోజు మదుపులు పెట్టుకునేందుకు ఆ డబ్బులు ఎంతకైనా దోహదపడ్డాయి. ఆ
పరిణామాల నేపథ్యమే సాగునీరు కనుక సకాలంగా అంతే ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో పంటలు బాగా పండి రైతులకు మాత్రం గిట్టుబాటు ధరతో పాటు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు చేసిన ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది అండలో ఎటువంటి అతిశక్తి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.